నువ్వెవరిష్టానుసారమైన మనుషుడివి, నువ్వెవరిష్టానుసారమైన మనిషివి, నువ్వెవరిష్టాలు నెరవేరుస్తున్నావు, నువ్వెవరిష్టానుసారంగా నడుచుకుంటున్నావు. దావీదైతే దేవుడు చెప్తున్నాడు, దేవుడు సాక్ష్యం ఇస్తున్న మాట ఏంటంటే అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. పౌలు కూడా దేవుని ఇష్టంనే నెరవేర్చడానికి ఇష్టపడ్డ వ్యక్తుడు. ఆయన దేవుని ఇష్టానికి బ్రతకాలనుకున్న వ్యక్తులు ఏం చేస్తారంటే వారు తీసేసుకుంటారు. ఆ విధముగా వాళ్ళు నిండు మనసుతో నడుచుకుంటూ ఉంటారు. కాబట్టి దయచేసి మనం మంచివారం కాదు, దేవుడు గొప్పవాడు, దేవుడు కరుణా సంపన్నుడు, ఆయన కృపగలవాడు, ఆయన దయ వల్లనే మనం బ్రతుకుతున్నాం. ఆయన కనుక మనల్ని కరెక్ట్గా పరీక్షిస్తే ఎవరు నిలబడం. ఆయన పోనిస్తున్నాడు కాబట్టి బతుకుతున్నాం. ఆయన చూచి చూడనట్టు పోనిస్తున్నాడు కాబట్టి నిలిచి ఉన్నాం. అంత పర్ఫెక్ట్గా ఆయన మనల్ని పరీక్షిస్తే మనం బతికే వాళ్ళమే కాదు.